పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానం, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును. కీర్తనలు 37-34 వచనం. He will exalt you to inherit the land. Psalms 37:34. అంటే భూమిని స్వతంత్రించుకోవాలంటే దేవుడు మనల్ని హెచ్చించాలా? దేవుడు గణపరచకుండా, దేవుడు మనల్ని హెచ్చించకుండా, దేవుని ప్రజలుగా ఉన్న మన జీవితాల్లో ఏది మనం పొందుకోలేం. దేవుని దయ, దేవుని కృప మనకు ఉంది. దేవుడు ప్రపంచంలో ఉన్న మానవులందరినీ ఒకే రీతిగా చూస్తున్నాడా? అవునని చెప్పాలి. ఎందుకని? దేవుడు మానవులందరినీ కలుగు చేశాడు కాబట్టి దేవునికి పక్షపాతం లేదు. చూడండి, ధనవంతులకైనా దరిద్రులకైనా, ఈ లోకంలో విద్యావంతులైనా విద్యాహీనులైనా అందరికీ 24 అవర్సే, 24 గంటలే. ఒక దినమునకు 24 గంటలు ఎలా ఉన్నాయో ఉన్నవాడికి అదే, లేనివాడికి అదే. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. అయితే ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నాడు, భూమిని, ఆకాశం, సముద్రమును దాని యందు సర్వమును చేసిన వాడు దేవుడే. ఆయనందు భయభక్తి కలిగి ప్రార్థిస్తూ ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు ఆయన లేఖనాలు చెప్పబడిన రీతిగా భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అన్నాడు. ఆయన మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తే ఖచ్చితంగా మీరు స్వతంత్రించుకుంటారు. ముందు ఆత్మరక్షణ మీరు స్వతంత్రించుకోండి. దాంతోపాటు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు కొన్ని అవసరతలు మీకు ఉండొచ్చు, కొన్ని అక్కర్లు మీకు ఉండొచ్చు. వాటిని తీర్చగల శక్తిమంతులైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ప్రార్థనలను, విశ్వాసంలోను, భక్తులను కొనసాగుతున్నప్పుడు ద టైమ్ కమ్స్, డెఫినెట్లీ గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. వెన్ గాడ్ లిఫ్ట్స్ యు అప్, ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్. విచ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ, ఇట్ విల్ బికమ్ పాసిబుల్. ఎప్పుడైతే మీకు అసాధ్యంగా ఉందో దాన్ని సాధ్యపరుస్తాడు దేవుడు. ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థనతో, భక్తితో ముందుకు సాగండి. ప్రభు చేసిన కొండమే ప్రసంగంలో మత్తయి 5వ అధ్యాయంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు సాత్వికంగా జీవించినప్పుడు, దేవుని ఎదురు యథార్థవంతులుగాను, సాత్వికంగాను, దేవునికి మహిమకరంగాను, ప్రజలకు మేలు చేయాలని ఆశతో ఉన్నప్పుడు దేవుడైన ప్రభు నిన్ను హెచ్చిస్తా అంట. మిమ్మల్ని హెచ్చించే రోజు రాబోతుంది. ఆ రోజున మీరు ఏదైతే కొనలేమనుకున్నారో, ఏదైతే స్వతంత్రించుకోలేమనుకున్నారో అవన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయి. ప్రభువు ఖచ్చితంగా మీకు దయచేస్తాడు. ఏది అసాధ్యంగా ఉంటుందో దాన్ని సుసాధ్యం చేయగలిగిన దేవుడైన మనం సేవిస్తున్న దేవునికి సమస్తము సాధ్యమే అని మార్కు సువార్త 10:27లోను, ఆ దేవునిందు నువ్వు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తం సాధ్యమని మార్కు సువార్త 9:23 వచనంలోను, యెహోవాకు అసాధ్యమైందంటూ ఏదైనా కలదా అని ఆదికాండం 18:14లోను, మరి సర్వశరీరులకు దేవుడైన నాకు అసాధ్యమైందంటే ఏదైనా ఉన్నదా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఇర్మీయా గ్రంథం 32:27 వచనంలో. సో ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడని 145వ కీర్తన 6-7 వచనాల్లో. మరి ఆ దేవునిందు నమ్మిక వచ్చిన నువ్వు ప్రార్థిస్తూ ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. 75వ కీర్తన 7వ వచనంలో, ఒకరిని హెచ్చించువాడు, తగ్గించువాడు ఆయనే. ఆయన హెచ్చించడం ప్రారంభిస్తే మీరు ఏది కొనలేననుకుంటున్నారో అది కొనగలుగుతారు, ఏది సంపాదించలేకున్నా సంపాదించగలుగుతారు. అయితే పాప సంబంధమైన, భూలోక సంబంధమైనవి కాకుండా పర సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి. అందుకే కొలస్సీ 3వ అధ్యాయం, ఫిలిప్పీ 3:19లో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు కానీ పర సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుడి అన్నాడు. మరి భూమిని స్వతంత్రించుకోవచ్చని ఒక దగ్గర, మరి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి, పర సంబంధమైన వాటి మీదే మనసు నుంచుంది అన్నాడు. పరమందున్న ప్రభువు మీద, రక్షకుడైన యేసుక్రీస్తు మీద మన మనసు పెట్టి ఆయన చిత్తం చేయాలి, ఆయనకి ఇష్టంగా బతకాలని మీరు ఎప్పుడైనా నిర్ణయించుకుంటారో, ఆయన దృష్టిలో సాత్వికులుగా మారినప్పుడు మీ ద్వారా ఎంతో సేవలు జరగాల్సి ఉన్నాయి భూమి మీద. అప్పుడు ఆ భూమిని చేసింది ఆయనే కాబట్టి ఆ భూమిని స్వతంత్రించుకునే సహాయం ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన మీ జీవితాలు ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. ప్రభు కృపలో మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందాలని దేవుని చిత్తమైంది.